నమస్కారం మిత్రులారా, నేను మీ అశోక్ కుమార్. రాజకీయం అంటే ఒకప్పుడు సేవ, ఇప్పుడు అది ఒక వ్యాపారం. దేశం కోసం ప్రాణాలు అర్పించిన మహనీయులు నడిచిన బాటలో నేడు స్వార్థం రాజ్యం ఏలుతుంది. ఆదర్శాలు అటకెక్కాయి. విలువేంటో తెలియని స్థాయికి రాజకీయం దిగజారిపోయింది. ఈరోజు ఈ 15 నిమిషాల ప్రయాణంలో అసలు ఏం జరుగుతుందో ఒకసారి చూద్దాం. నేను ఒక బ్రహ్మకుమారి విశ్వవిద్యాలయం వారు నిర్వహించిన ఒక ఉపన్యాసానికి హాజరయ్యాను. అక్కడ ఏం జరిగిందంటే, వాళ్ళు అనేక విషయాలు చెప్తున్నారు. అయితే ఇప్పుడు మనకి రిలేటెడ్ ఇష్యూ దీని గురించి మాట్లాడదాము. అక్కడ వినాశనం జరగబోతుంది, అది ఇప్పుడు కలియుగం చివరికి వచ్చేసింది. చివరిలో ఒక 100 సంవత్సరాలు సంగమ యుగము, అది లీఫ్ యుగం అనమాట. కలియుగం తర్వాత సంగమ యుగం, లీఫ్ యుగము, ఆ తర్వాత సత్యయుగం మొదలవుతుంది అని వారు చెప్పడం జరిగింది. అంటే అది 1937లో ఆవిర్భవించింది, వాళ్ళు చెప్పినటువంటి ఆ సన్నివేశం. తదుపరి బ్రహ్మం గారు కూడా మనకి కొన్ని విషయాలు కాలజ్ఞానం రూపంలో చెప్పడం జరిగింది. దీనిలో వారు చెప్పడం 2028-29లో చాలా విపత్కాలు జరుగుతాయి. అంటే ఇంటర్నల్ సివిల్ వార్, అంటే ఏ దేశమో ఇంకో దేశం మీద అది యుద్ధం చేయడం సహజం. అయితే మన లోపల, దేశం లోపలే ఇంటర్నల్ సివిల్ వార్ వస్తుంది అని చెప్పి బ్రహ్మం గారు, తర్వాత మన బ్రహ్మకుమారిస్ ఈ సంస్థ వీరు కూడా తెలియజేయడం జరిగింది. కానీ నిన్న మొన్న జరుగుతున్నటువంటి రాజకీయ సన్నివేశాల ఆధారంగా మనం చూస్తే 29 ఎండింగ్ లో జరగాల్సింది ఒక వారం రోజులుగా